హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు F1గా ఒక స్టూడెంట్ వీసా కాబట్టి అది మనం ఏమేమి రూల్స్ పాటించాలి, ఏమేమి పాయింట్స్ని మనం 5 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి వాటిని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి, వాటిని ఎలా ఫాలో అవ్వాలనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కైండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు నన్ను ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతే పాయింట్ నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీ స్టడీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్స్ అనమాట. సో, మీరు అసలు ఏం చదువుతున్నారు? ఏం కోర్స్ చదవటానికి ఎళ్తన్నారు? ఇప్పుడు మీరు చదివే కోర్సు, మీరు నెక్స్ట్ రేపు చదవబోయే కోర్సు మీ ఫ్యూచర్ గోల్స్‌కి ఎట్లా అలైన్ అవుతది? అంటే ఇప్పుడు చదివే కోర్స్‌కి మీరు రేపు చేసే మాస్టర్స్ మీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా సింక్ అవుతది? ఒకవేళ సింక్ అయితే, ఆ సింక్ అయిన దాని వల్ల మీకు ఫ్యూచర్‌లో కెరియర్ గోల్స్‌ని మీరు అలైన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఇదంతా ఒక లైన్‌లో అలైన్ అవ్వాలన్నమాట. అట్లా గాకుండా ఇక్కడ మీకు అకాడమిక్స్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయంటే మీకు స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందవుతది. ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది పడతదన్నమాట వీసా ఆఫీసర్‌కి. సో, అప్పుడు మీరు ఇట్లాంటి వాటిని మీరు కవర్ చేసుకోవడానికి, మీరు ఇట్లాంటి వాటిని అలైన్ జేయటానికి మీరు చేసిన కోర్స్ సర్టిఫికేషన్స్ అవ్వనివ్వండి, ఇంటర్న్‌షిప్స్ అవ్వనివ్వండి, లేదంటే మీకున్న వర్క్ ఎక్స్‌పీరియన్సెస్ అవ్వనివ్వండి, లేదంటే మీరు అండర్ గ్రాడ్‌లో గాని, కాలేజెస్‌లో గాని చేసిన ప్రాజెక్ట్స్ అవ్వనివ్వండి. సో, వాటికి యాడ్ చేసి చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఒక లైన్‌లో అలైన్ అవ్వాలి కాబట్టి, మీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళకి పోర్ట్రే చేయాలి మీరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మీ జీపీఏ మీరు చదివిన కోర్సెస్, సబ్జెక్ట్స్ ఎట్లా రిలేట్ అవుతాయి అనేది కూడా మీరు వాళ్ళకి చెప్పడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది పాయింట్ నంబర్ 1. నెక్స్ట్ వీసా ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఫినాన్షియల్ స్టెబిలిటీ అంటే మీకు ఒక సెట్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సెట్ ఆఫ్ సేవింగ్ అమౌంట్ అనేది ఉంది. మీ ఫాదర్ ఏం చేస్తారు? మీ మదర్ ఏం చేస్తారు? లేదా వాళ్ళు వాళ్ళు మీకు ఎట్లా సేవ్ చేశారు? మీ ఎడ్యుకేషన్‌కి వాళ్ళు ఎలా హెల్ప్ అవుతారు? అండ్ ఆల్సో ఒకవేళ మీరు గనక వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండి మీరు కూడా కొంచెం జాబ్‌కి సేవ్ చేసుకొనుంటే ఆ సేవింగ్ లెటర్స్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే మీరు ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకున్నారు, మీ ఫ్యామిలీ మీ ఎడ్యుకేషన్ కోసం ఎంత అమౌంట్ అనేది సేవ్ చేశారనేది ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే వీసా ఇంటర్వ్యూలో దీస్ ఆర్ ద 2 మోస్ట్ స్ట్రాంగెస్ట్ పిల్లర్స్. ఒకటి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఇంకోటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి రెండే. ఒక మంచి స్టూడెంట్ అంటే గుడ్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అక్కడికెళ్లి చదువుకోవాలంటే మనకు డబ్బులుండాలి కాబట్టి ఇవే 2 మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ అనమాట. సో, ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీలో వాళ్ళు ఏం చూస్తారంటే మీకు కాలేజ్ ఫీజ్ ఎంతుంది? ఆ ఫీజ్‌కి సరిపడా మీరు అకామిడేట్ చేస్తున్నారు ఆ అమౌంట్ మొత్తాన్ని అని చూస్తారు. సో, మోస్ట్ ఆఫ్ మనం ఏం చేస్తామంటే పర్సనల్ గాని, ఎడ్యుకేషన్ లోన్స్ గాని ఇట్లా తీసుకుంటాం అనమాట. సో, మీరు ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీలో ఒకవేళ మీకు స్కాలర్‌షిప్ ఏమైనా సెక్యూర్ అయితే ఆ స్కాలర్‌షిప్ లెటర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. ఆల్సో మీరు పర్సనల్ సేవింగ్స్ ఉంటే గనక పర్సనల్ సేవింగ్స్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా చూసుకుంటే ఎడ్యుకేషనల్ లోన్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తది ఇందులో. ఎందుకంటే కొంతమంది ఎడ్యుకేషనల్ లోన్ లేకుండా కూడా ఎళ్తారు. అండ్ కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే పేరెంట్స్‌కి సరైన క్రెడిట్ స్కోర్ లేకపోవటం వల్ల ఎడ్యుకేషనల్ లోన్ అనేది రావడం కొంచెం కష్టమవుతదనమాట. సో, మీకొక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను. ఒకవేళ ఎడ్యుకేషనల్ లే లే లోన్ లేని వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషనల్ లోన్ అప్లై చేయడానికి చూస్తున్న వాళ్ళకి, సో, ఇదేం ప్రమోషన్ లాగా చూడమాకండి. ఎందుకంటే ఇది చాలా మంది స్టూడెంట్స్‌కైతే హెల్ప్ అయిందనమాట. సో, జ్ఞాన్‌దాన్ వాళ్ళేంటంటే ఒక కమ్యూనిటీ వీళ్ళు ఎట్లా అంటే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయకుండా వీళ్ళు మీ ఒక మీ అప్లికేషన్‌ని మొత్తం సింగిల్ అప్లికేషన్ తీసుకొని మల్టిపుల్ లోన్ లెండర్స్‌కి అనేది వీళ్ళు సబ్మిట్ చేస్తారనమాట. సో, వాళ్ళకి పార్ట్నర్‌షిప్ అనేది ఉంటది. పబ్లిక్ బ్యాంక్స్‌తో, ప్రైవేట్ బ్యాంక్స్‌తో, ఎన్‌బీఎఫ్‌సిస్‌తో, ప్రాడిజీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాక్సిస్ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్నిటితో జ్ఞాన్‌దాన్ వాళ్ళకి ఒక కనెక్షన్ అనేది బిల్డ్ అయ్యి ఉంటదనమాట. సో, మీ దగ్గర ఎటువంటి రూపాయి అనేది చార్జ్ చేయకుండా జస్ట్ మీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్, మీకు జీఆర్ఈలో ఎంతొచ్చింది, ఐఎల్స్‌లో ఎంతొచ్చింది, మీ గోల్స్ ఏంటి, మీరేమన్నా సర్టిఫికేషన్స్ చేసారా, వీటిని బేస్ చేసుకొని గూడా వాళ్ళు లోన్ రావడానికి ట్రై చేస్తారనమాట. సో, ఇన్ సిట్యుయేషన్స్ లైక్ ఒకవేళ మీ పేరెంట్స్‌కి క్రెడిట్ స్కోర్ తక్కువున్నా సరే, వీళ్ళ ద్వారా మీరెళ్ళినట్లయితే గనక మీకు ఒకే అప్లికేషన్స్‌తో మల్టిపుల్ ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి, ఏదో ఒక బ్యాంక్ ద్వారా ఆక్సిలర్ ఫైనాన్స్ గాని, ఇన్‌క్రెడ్ గాని అట్టా వీళ్ళ దగ్గర చాలా ఫైనాన్షియల్ కంపెనీస్ అనేవి వీళ్ళతో టై అప్ అయ్యి ఉంటాయి. సో, వీళ్ళు మొత్తం అసిస్టెన్స్ అనేది ప్రశాంతంగా మీరు జస్ట్ వాళ్ళకి వన్ ఆన్ వన్ మీరు మీరు వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. మీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఒక్కసారి సబ్మిట్ చేస్తే సరిపోతదనమాట. అండ్ ఇందులో గూడా మీకు చాలా బెనిఫిట్ అయ్యే ఆప్షన్ ఏంటో తెలుసా? ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ లోన్ లేక ఇంకా చూస్తుంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు మల్టిపుల్ బ్యాంక్స్ దగ్గరికెళ్లి మీరు తిరిగి అన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసే బదులు
మీకు ఏ బ్యాంక్ అయితే మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తుందో ఆ బ్యాంక్‌ని మీరు ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకొని, మీకు ఒకవేళ ఒక 3 బ్యాంక్స్ మీ కంటికి ఎదురుగా ఉన్నాయి. సో, ఒకటి 15%, ఒకటి 10%, ఒకటి 12%. సో, మీరు 10% చూజ్ చేసుకుంటారు కాబట్టి, మొత్తం వాళ్ళు మీకు రెగ్యులేషన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. జస్ట్ మీ ప్రాసెసింగ్ ఫీస్ కడితే లోన్ అనేది అప్రూవ్ అయిపోద్ది. లోన్ శాంక్షన్ లెటర్ ఇస్తారు. సో, ఈ లోన్ శాంక్షన్ లెటర్ చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఒకవేళ లోన్స్ అప్లై చేసుకోకపోతే గ్యాన్‌ధన్ వాళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లోన్స్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలనేది. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ అదంతా వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని రీచ్ ఔట్ అవుతారు. మీరు వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీ లోన్ ప్రాసెస్ అనేది మొత్తం వాళ్ళు ఫార్వర్డ్ తీసుకెళ్ళి మీకు ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తర్వాత మీకు వాళ్ళు చూసేదేంటంటే మీ ప్రొఫిషియన్సీ. మీ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ బిహేవియర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది? మీ క్యారెక్టరిస్టిక్స్, మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీరెట్లా మాట్లాడుతున్నారు? ఎలా వాళ్ళని ఫేస్ చేయగలుగుతున్నారు? అంటే మీరు రేపు యూఎస్ ఎళ్లి ఇంతింత పెద్ద కాలేజెస్ ఇట్లా అందరు స్టూడెంట్స్ మధ్యలో ఇంత ఎక్స్‌పోజర్ ఉంటది కదా! ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్. సో, మీరు ఈ వీసా ఆఫీసర్ దగ్గర ఎట్లా ఇంగ్లీష్‌లో మాట్లాడతారు? ఎలా వాళ్ళని ఫేస్ చేస్తారు? ఎంత కాన్ఫిడెంట్‌గా మీరు వాళ్ళతో ఉంటారనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో, మీరక్కడికెళ్ళినప్పుడు ఎట్లాంటి స్ట్రెస్ తీసుకోకుండా, తడబడకుండా మీ ఫైనాన్షియల్స్, ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి, ఆ యూనివర్సిటీ గురించి మొత్తం క్లియర్‌గా తెలుసుకొని, కాన్ఫిడెంట్‌గా, ప్రొఫిషియంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడండి. అండ్ ఆల్సో మీ ఐఎల్ స్కోర్ కార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అప్పుడప్పుడు అడిగే ఛాన్సెస్ ఉంది. సో, ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే టై అప్ టు థిస్ కంట్రీ. మీ హోమ్ కంట్రీకి మీకు ఎట్లాంటి టై అప్ ఉంది? టై అప్ అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు ఒకవేళ మీరు యూఎస్ ఎళ్తున్నారు కాబట్టి, మీకు ఇండియాతో ఎటువంటి కనెక్షన్ ఉంది? ఇక్కడ మీకు ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి? మీరు మేనేజ్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి? మీకు ఎట్లాంటి అసెట్స్ ఉన్నాయి? వాళ్ళకొక స్ట్రాంగ్ రీజన్స్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తే, ఎఫ్-1 వీసా అనేదేంటంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా గాబట్టి, మీరక్కడికి చదువుకోవడానికెళ్ళినా రిటర్న్ మళ్ళీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీరు ఇండియా వచ్చేస్తారు. మీరొక పొటెన్షియల్ ఇమిగ్రెంట్ కాదని జెప్పి వాళ్ళకి ప్రూవ్ చేయాలనమాట. సో, మీకు ఇండియాలో బ్యాక్ ఉన్న రెస్పాన్సిబిలిటీస్, మీ జాబ్స్ ఏంటి? ఇన్ కేస్‌లో ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తా ఉండుంటే, ఒకవేళ మీ మేనేజర్ ఇట్లా ఈ మాస్టర్స్ స్టేజ్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇదే జాబ్ పొజిషన్‌ని కొంచెం హయ్యర్ ప్యాకేజ్‌తో మీకు ప్రొవైడ్ చేస్తానంటే, అట్లాంటివి గూడా మీరు కన్సిడర్ చేసి వాళ్ళకి చెప్పాలనమాట. ఎందుకంటే ఇదొక నాన్ ఇమిగ్రెంట్ వీసా గాబట్టి, మీ టై అప్ మీ హోమ్ కంట్రీతో ఎంత స్ట్రాంగ్‌గా ఉందనేది వాళ్ళకి ప్రూవ్ చేయగలగాలి. ఇది ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రతి వీసా రెగ్యులేషన్స్‌ని మీరు గుర్తుపెట్టుకొని అన్నీ మైండ్‌లో పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఈ వీసా రెగ్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరెళ్తుంది ఏం వీసా? ఎఫ్-1 వీసా అంటే స్టూడెంట్ వీసా. అంటే దీంట్లో సీపీటీ అంటే ఎట్లా ఉంటది? ఓపీటీ అంటే ఎట్లా ఉంటది? అసలు మీకు మొత్తం అకాడమిక్ స్టాండింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటది? ఎన్ని ఇయర్స్‌లో మీరు కోర్స్‌ని కంప్లీట్ చేయొచ్చు? కోర్స్‌ని కంప్లీట్ చేశాక ఆర్ మధ్యలో ఉన్నప్పుడు మీకు ఒకవేళ ఇంటర్న్‌షిప్స్ లాంటివి వస్తే అసలు సీపీటీ అనేది ఎన్ని మంత్స్ వస్తది? ఏంటి? ఎట్లా వర్క్ అవుతది? దాని తర్వాత ఒకవేళ మీకు గనక ఫుల్ టైమ్ జాబ్ గాని ఏదైనా వస్తే మీకు ఇనీషియల్‌గా 3 ఇయర్స్ మీకు స్టెమ్ ఓపీటీ వీసా అనేదొస్తది. సో, అసలు ఈ ఓపీటీ వీసా అంటే ఏంటి? మీరక్కడ ఎన్నేళ్ళు ఉండగలరు? ఇవన్నీ ఈ క్వెషన్స్ అన్నిటికి మీకు ఒక క్లియర్ ఆన్సర్ ఉండాలనమాట. ఎందుకంటే వీసా ఆఫీసర్ మిమ్మల్ని ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగినా, కెరియర్ గోల్స్ గురించి అడిగినా, లేదా తర్వాత ఏం చేస్తారనేదిగా, లేదంటే మీరెందుకెళ్తున్నారు? అకాడమిక్ స్టాండింగ్ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారని అడిగినా, ఇట్లాంటివి ఏమన్నా అడిగినా, మీరెళ్ళేది ఎఫ్-1 వీసా గాబట్టి, ఒకసారి ఆ ఎఫ్-1 వీసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్‌లైన్స్ అన్నీ చదవండి. అసలు ఎఫ్-1 వీసా ఎట్లా వర్క్ అవుతది? ఎట్లాంటి వాళ్ళకొస్తది? అక్కడికెళ్ళాక ఒకవేళ ఎఫ్-1 వీసా వచ్చినా ఎలాంటి రెగ్యులేషన్స్ మనం పాటించాలి అనేది క్లియర్‌గా తెలుసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్ అవుతదనమాట. సో, మోస్ట్‌లీ అన్ని పాయింట్స్ కవర్ చేశాననే అనుకుంటున్నా. ఇఫ్ యూ ఆర్ హావింగ్ ద వీసా ఇంటర్‌వ్యూస్ ఇన్ థిస్ వీక్ అండ్ థిస్ మంత్ అంటిల్ జూన్, జులై, ఆగస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వీసా. మీకు వీసా వస్తదని అనుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండి ఆన్సర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి వీసా ఇంటర్‌వ్యూస్ గనుక షెడ్యూల్ అయ్యుండి ఆల్రెడీ వాళ్ళు ఇట్లా వెయిట్ చేస్తా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వీసా ఇంటర్‌వ్యూస్‌లో ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వమని చెప్పండి. అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో గాని మీకు ఎంత యూజ్‌ఫుల్‌గా అనిపించినా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.